శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు గారు గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 1986లో 56 మందితో ప్రారంభమైన శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో నేడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాయి ఈ సంస్థలు. ఎంసెట్ మొదలుకొని జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ర్యాంకులు సాధిస్తున్న సంస్థల జాబితాలో అగ్రభాగాన నిలుస్తున్నాయి కూడా. అయితే ఈ విద్యా సంస్థలు ఈ స్థాయికి రావడానికి ఆ సంస్థను స్థాపించిన బిఎస్ రావు దంపతుల కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. ఇక 2007 తర్వాత వారి కుమార్తెలు సుష్మా, సీమ శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాక ఈ సంస్థలు మరింత విస్తరించాయి. బిట్స్ పిలానీలో బీటెక్ చదివిన సుష్మా, సైన్స్లో ఎంఎస్ చేసిన సీమ తమ తండ్రి నిర్వహిస్తున్న ఈ సంస్థల నిర్వహణలోకి రావడానికి కారణం ఏంటి? వారు వచ్చాక శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం. బిఎస్ రావు, ఝాన్సీ రాణి దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. బిఎస్ రావు, ఝాన్సీ రాణి దంపతులు విదేశాల్లో వైద్యులుగా ఉన్న సమయంలో అక్కడే పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన టైంలో కొన్నాళ్లు వైద్య సేవలకు విరామం తీసుకున్న ఝాన్సీ రాణి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక మళ్లీ సేవల్లో నిమగ్నమయ్యారు. ఇండియాకు వెళ్లి ఆసుపత్రి పెడదామని అనుకుని అందుకోసం డబ్బు సంపాదించేందుకు విశ్రాంతి లేకుండా దాదాపు 12 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక ఇండియాకు వచ్చాక విజయవాడలో పిల్లలను చదివించేందుకు మంచి స్కూల్ కోసం చూసినా అప్పట్లో ఏ ప్రైవేట్ స్కూల్లోనూ బోధనా విధానం నచ్చలేదు. అప్పటికప్పుడు స్కూల్ పెట్టడం సాధ్యం కాలేదు. తరువాత కాలేజీని ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలో తమ పిల్లలను స్కూల్లో చేర్చినా తాము శ్రీ చైతన్య కాలేజీ బిఎస్ రావు గారి పిల్లలమని ఎక్కడా చెప్పవద్దని ఆంక్షలు పెట్టారు. ఇతర పిల్లల్లాగానే నార్మల్గానే స్కూల్కి పంపించేవారు. అప్పటికే శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజీ విజయవాడలోని పోరంకిలో, హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. పోరంకి క్యాంపస్ పక్కనే వీరి ఇల్లు కూడా ఉండేది. ఇంట్లో ఎప్పుడు కాలేజ్ గురించి, విద్యార్థుల పరిస్థితి, వారి చదువులు, డిసిప్లిన్కి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చేవి. బిఎస్ రావు గారి పిల్లలు ముగ్గురు కాలేజీ విద్యార్థులతో అప్పుడప్పుడు ఆడుకునేవారు. అయితే తల్లిదండ్రులు పిల్లలతో గడిపేందుకు పెద్దగా సమయం ఉండేది కాదు. కాలేజ్ కోసం తమ తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారో చూశారు పిల్లలు. 1994లో 10th చదువుతున్న బిఎస్ రావు గారి కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ మరుసటి రోజే పరీక్షలు ఉండడం, పరీక్షలు రాసేందుకు వెళ్లే స్టూడెంట్లకు సెంటిమెంట్ ప్రకారం ఝాన్సీ లక్ష్మి ఎదురు రావాల్సి ఉండడంతో ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. మరుసటి రోజు స్టూడెంట్లంతా పరీక్షలు రాయడానికి వెళ్ళాకే అందరికీ ఆ విషయం తెలిసింది. అయితే ఆ ప్రభావం తమ పిల్లలపై పడింది. ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో బిఎస్ రావు గారి సతీమణి, శ్రీ చైతన్య విద్యా సంస్థల కో-ఫౌండర్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, మా పెద్దమ్మాయి బిట్స్ పిలానీలో చదివేందుకు వెళ్ళాక తన డైరీ నాకు దొరికింది. ఆ డైరీ చూడగానే సుష్మకు ఆ డైరీ ఎంత ముఖ్యమో అర్థమైంది. అనుకోకుండానే ఓ పేజీ నా కంటపడింది. ఆ డైరీలో మా అన్నయ్య చనిపోయినా మాకు ఏడ్చే స్వేచ్ఛ లేదు అని రాసి ఉందని చెప్పారు. ఇక 10th పూర్తయ్యాక సుష్మా, సీమాలను వేరే కాలేజీలో చేర్పించారు. 1993లో ఇంటర్ పూర్తయ్యాక సుష్మా బిట్స్ పిలానీలో సీట్ సాధించగా సీమ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక సుష్మకు వివాహం చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వైఎల్వి శ్రీధర్తో సుష్మకు వివాహం జరిగింది. ఈయన అమెరికన్ వేన్ యూనివర్సిటీలో బీటెక్ చదవగా నార్థర్న్ స్టేట్ యూనివర్సిటీ నుండి ఎంఎస్ చదివారు. వివాహం అయ్యాక ఇంటి నుండి లేదా భర్త నుండి డబ్బులు అడగకుండా తనకు తానుగా చదువుకోవాలని అనుకున్న సుష్మా అక్కడ ఉద్యోగం చేస్తూనే ఎంఎస్ కూడా చేశారు. ఇక రెండో కుమార్తె సీమకు వి శ్రీచరణ్తో వివాహం జరిగింది. వీరు కూడా అమెరికాలోనే ఉండేవారు. కొన్నాళ్లు ఉద్యోగం చేశాక అప్పుడప్పుడు కాలేజీల్లో అమలు చేయాల్సిన టెక్నాలజీకి సంబంధించి మాట్లాడేవారు. ఆ క్రమంలోనే మీరు కూడా ఇండియాకు వచ్చేయచ్చు కదా అని బిఎస్ రావు గారు అడగడంతో ఆలోచనలో పడ్డారు. తమ తల్లిదండ్రులు కాలేజీని ఈ స్థాయికి తెచ్చేందుకు ఎంత కష్టపడ్డారో దగ్గర నుండి చూసిన కుమార్తెలు ఇండియాకు రావాలని అనుకున్నారు. అలా 2007లో సుష్మా, 2008లో సీమ ఇండియాకు వచ్చారు. కొన్నాళ్ల పాటు కాలేజీలో నార్మల్గానే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం సుష్మా శ్రీ చైతన్య సంస్థల డైరెక్టర్గా ఉండడంతో పాటు చీఫ్ ఆఫ్ అకాడమిక్ ప్లానర్గా, మెంటార్గా ఉన్నారు. సీమ డైరెక్టర్గా ఉండడంతో పాటు స్కూల్స్ హెడ్గా ఉన్నారు. వీరు బాధ్యతలు స్వీకరించాక కొన్ని రోజుల పాటు అధ్యయనానికే టైం స్పెండ్ చేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బోధనలో చేయాల్సిన మార్పులు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, విద్యార్థులకు కావాల్సిన అంశాలపై స్టడీ చేశారు. అప్పుడే వారికి మరో విషయం కూడా అర్థమైంది. కాలేజీలో చేరేందుకు వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ వస్తారు. వారిలో కొందరు తెలుగు మీడియం, కొందరు ఇంగ్లీష్ మీడియం, రూరల్, అర్బన్ ప్రాంతాల నుండి కూడా వస్తారు. అయితే వారందరికీ ఒకే క్లాస్లో కూర్చోబెట్టి లెసన్స్ చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు. అలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో స్టూడెంట్లకు సబ్జెక్ట్ నేర్చుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్కి సంబంధించిన గ్రాస్పింగ్ పవర్, నాలెడ్జ్ని అసెస్ చేయాలని నిర్ణయించారు. అదే టైంలో కాలేజీలు అన్ని చోట్ల ఏర్పాటు సాధ్యం కాదని అనిపించింది.
వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పిల్లలు ఇంటర్ తర్వాత ఒకేసారి ఎంసెట్, జేఈఈ లాంటి పరీక్షలు, నెగిటివ్ మార్క్స్ ఉన్న పరీక్షలు రాయాలంటే భయపడ్డం గమనించారు. స్కూల్ స్థాయి నుండే, అంటే కనీసం 7వ తరగతి నుండే ఇలాంటి ప్రిపరేషన్ అలవాటుంటే ఎంసెట్ పరీక్షలతో పాటు ఇతర జాతీయ పరీక్షలకు అలవాటు పడతారని భావించి స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సుష్మా, శ్రీధర్లు కాలేజీల బాధ్యత తీసుకోగా సీమ స్కూల్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. వివిధ స్కూళ్ల భాగస్వామ్యంతోనూ కొన్ని చోట్ల శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఇక రూరల్ బ్యాక్గ్రౌండ్లో 10th వరకు చదివిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐకాన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కొన్ని ఏరియాల వరకు అడ్మినిస్ట్రేషన్ హైరార్కీ పరిమితమై ఉండేది. సుష్మా బాధ్యతలు స్వీకరించాక కాలేజీల విషయంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని ఏర్పాటు చేశారు. డైరెక్టర్లు, డీన్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్, గైడర్, జూనియర్ లెక్చరర్ ఇలా ఎవరు ఏ పరిస్థితుల్లో ఎవరికి రిపోర్ట్ చేయాలనే రూల్స్ని అమలు చేశారు. ఇక ఇండియాలో ఉన్న శ్రీ చైతన్య బ్రాంచ్లలో అన్నిటికీ ఒకే రోజు ఒకే టెస్ట్, ఒకే సిలబస్ విధానం అమలయ్యేది. ప్రతి స్టూడెంట్కి సంబంధించిన మంత్లీ టెస్టులు, పర్సనాలిటీ డెవలప్మెంట్, లాజికల్ థింకింగ్ అనాలిసిస్ తదితర అంశాల్లో అంచనాలు వేసేలా, ఆ డేటా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఆఫీస్కి చేరేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి అమలు చేశారు. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోని కాలేజ్లో ఓ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో, ఏ చాప్టర్లో వీక్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ని షైన్ చేయాలంటే ఏ అంశాలపై ఫోకస్ చేయాలి అనే అంశం కూడా సెంట్రల్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తద్వారా ఆ స్టూడెంట్కి అవసరమైన మోరల్ సపోర్ట్, ప్రత్యేక గైడెన్స్ ఇచ్చేలా చూసేందుకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. స్కూళ్లలోనూ సేమ్ ప్యాటర్న్ అమలు చేశారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు ఎలా ఉంటాయో అదే తరహాలో శ్రీ చైతన్య స్కూల్ అండ్ కాలేజ్ కరికులంని రూపొందించడంతో పాటు ప్రత్యేక రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను పరిశీలించడం, ఫోకస్ చేయాల్సిన ఏరియాలను గుర్తించడంతో పాటు ఇంటర్ చదివిన 2 ఏళ్ల కాలంలో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ప్రతి స్టూడెంట్ వేల సంఖ్యలో బిట్స్ని ప్రాక్టీస్ చేసేలా మార్పులు తెచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 321 కాలేజీలు, 322 స్కూల్స్ ఉన్నాయి. 2004 తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కాలేజీలను ఏర్పాటు చేశారు. సుష్మా దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కాగా సీమా దంపతులకు 2 కుమార్తెలు. తమ ఆధ్వర్యంలోనే వందల సంఖ్యలో బ్రాంచ్లు ఉన్న సుష్మా, సీమాలు తమ పిల్లలను ఇతర స్కూల్స్కి పంపి చదివిస్తున్నారు. నార్మల్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, బాగా చదువుకుంటే ఎలా ఉంటుందనే అంశాలు తెలియడంతో పాటు డిసిప్లైన్ లైఫ్ అర్థం కావాలంటే తమ ప్రభావం పిల్లలపై ఉండకూడదని బయటి స్కూల్స్లో చదివిస్తున్నామని సుష్మా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో సుష్మా మాట్లాడుతూ దాదాపు 7-8 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్న విద్యా సంస్థలపై వచ్చే విమర్శలు సహజమని, వాటిల్లో వాస్తవాలుంటే సరి చేసుకుంటామని చెప్పారు. ఏదైనా ఒక ఘటన జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగా స్కూల్పై ఆపాదించడం జరుగుతుందని చెప్పారు. తాను, సీమ కాలేజ్ స్కూల్స్ నిర్వహణ చేసుకుంటున్నామని చెప్పారు. రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యం ఉంటుందని, అయితే బయట జరుగుతున్న ప్రచారం వేరని చెప్పారు. కేవలం చదువు కోసం మాత్రమే వచ్చేవారికి కొన్ని బ్రాంచ్లు ప్రత్యేకంగా ఉన్నాయని, వాటిలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నామని, ఆ బ్రాంచ్ని ఎంచుకోవడం పూర్తిగా తల్లిదండ్రులు, స్టూడెంట్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇక కాలేజ్లో మార్కుల వారీగా గ్రూప్స్గా విభజించే అంశంపై మాట్లాడుతూ అందరి ఐక్యూ లెవెల్స్ ఒకేలా ఉండవు. కొందరికి పాఠాలు ఒక్కసారి చెప్పగానే అర్థమవుతాయి. కొంతమంది నార్మల్గా విన్నా బాగా అర్థం చేసుకుంటారు. మరికొందరికి 2-3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. ఆ టైంలో అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి అందరికీ ఒకేలా చెబితే ఉపయోగం ఉండదు. సబ్జెక్ట్ తొందరగా అర్థం చేసుకోలేని వారికి ప్రత్యేక క్లాసులు అవసరమవుతాయి. అందుకే ఆ విధానం ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పారు. ఏ స్టూడెంట్ అయినా చాలా వరకు తన సొంత టాలెంట్, ఆసక్తితోనే చదువుతాడు. వారికి కావాల్సిన సపోర్ట్ కాలేజీ ఇస్తుంది. కోచింగ్ ఇవ్వడం, మోటివేషన్, డౌట్లను క్లారిఫై చేయడం, డైవర్షన్ లేకుండా చూడడం, డెడికేషన్ చూపించేందుకు కాలేజీ ఒక వేదిక మాత్రమే అని అన్నారు. గతంలో తల్లిదండ్రులు చెబితే పిల్లలు 100% వినేవారని, ప్రస్తుతం పిల్లలు చెప్పినట్లు తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది. ఏది ఎంచుకోవాలో పిల్లలకే వదిలేస్తున్నారు అని చెప్పారు. క్లాస్ రూమ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని, క్లాస్ అయిపోయాక నార్మల్ టైంలో స్టూడెంట్స్తో కలిసి లెక్చరర్స్ గేమ్స్ ఆడతారని చెప్పారు. తాను స్కూల్లో మేనేజ్మెంట్లోకి రాకముందు తమ తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకే మాట చెప్పారని, ఏదైనా చేయాలనుకుంటే దూరాన ఉండి చూడడం వేరు, ఇన్వాల్వ్ అయి చేయడం వేరు అని చెప్పారని అన్నారు. తమ కుమార్తెలకు సంబంధించి ఝాన్సీ లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేం పూర్తిగా కాలేజ్పై దృష్టి పెట్టి సక్సెస్ చేశాం. నేను పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. వారి బాధ ఎలా ఉంటుందో మా పెద్దమ్మాయి డైరీ చూశాకే అర్థమైంది. నా పిల్లలు ఏం మిస్ అయ్యారో తెలుసుకున్నాక నేను ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయాలని అనుకున్నాను. అప్పటికే వారు పెద్దవాళ్ళయ్యారు. కనీసం ఎప్పుడైనా మనవళ్ళు, మనవరాళ్లతో గడపాలని నిర్ణయించుకున్నా. అందుకే కుమార్తెలకు కాలేజ్, స్కూల్ బాధ్యతలు అప్పగించాను. అయితే ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని చెప్పాను. ఆయా బ్రాంచ్లలో స్టూడెంట్స్ కోసం వచ్చే పేరెంట్స్తోనూ అదే విషయం చెబుతున్నాను అని చెప్పారు. ఇవి శ్రీ చైతన్య డైరెక్టర్లకు సంబంధించిన అంశాలు.